ఇప్పుడు దళితులతో పాటుగా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి బలహీన వర్గాలకు, అంటే వారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం మెరుగుపరచడంతో పాటుగా వాళ్ళ కుల వృత్తులను ప్రోత్సహింపజేయటానికి ప్రధానంగా వాళ్ళ విద్యా ఉద్యోగ కుల వృత్తుల ప్రోత్సాహం కూడా ప్రధానం. రాజకీయ ప్రోత్సాహం కూడా ప్రధానం. వీళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా బలహీన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన వారి యొక్క జనాభాను పరిగణలోకి తీసుకుంటూ రిజర్వేషన్లు కల్పింప చేయబడే విధంగా, అట్లాగే వారికి స్వయం ఉపాధి కులవృత్తులు ప్రోత్సహింప చేయటానికి బడ్జెట్ నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావించటం, దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పింప చేయబడటానికి, అట్లా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ కల్పింప చేయబడటానికి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో వీళ్ళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ఒక వారి యొక్క లెక్కలు తీసినప్పటికీ వీళ్ళ న్యాయస్థానంలో మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనకు తెలియదు కాదు. వీళ్ళ న్యాయస్థానం ఏదైతుందో వీళ్ళ ఆల్ రిజర్వేషన్ పుట్ టుగెదర్ షల్ నాట్ ఎక్సీడ్ 50% అని ఉండడంతో దాన్ని రిలాక్స్ చేయడం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఏదైతుందో వీళ్ళ న్యాయస్థానంలో కొంత మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన అంశం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, వీళ్ళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతున్నదో ఇప్పుడు చేపట్టబోయేటువంటి ఒక జనగణనలో కులగణన కూడా చేర్చి జాతీయ స్థాయిలో దేశంలో ఇప్పుడు అందులో ఏమున్నది బాబు అంటే ఎస్సీ ఎస్టీ మాత్రము గుర్తింప చేయబడే విధంగా ఉన్నది. ఎస్సీ ఎస్టీ తదుపరి ఇతరులోనే ఉన్నది. ఆ ఇతరుల స్థానే ఎవరిది ఏ కులము ఏ మతము. మీరు హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నామే, మనం హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నప్పుడు ఏదైతుందో వీ కెన్ ఐడెంటిఫై and make out each family వాళ్ళ రిలీజియన్, క్యాస్ట్, ఎకనామికల్ స్టేటస్, లివింగ్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా మనం నమోదు చేసే అవకాశం ఉన్నది. అది ఇందులో ఏమైపోయింది, ఇప్పుడు ఈ జనగణనలో ఇది ఎప్పటికీ చేపట్టబోయే జనగణన ఐ థింక్ ఇట్ ఈజ్ ఇన్ ఏప్రిల్, మన దగ్గర May 11th అని అంటున్నారు. నేను వాళ్ళు చూసా చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ May 11th అని గమనించారు. మే ఆర్ నార్మల్లీ April 1st అని చెప్పని జాతీయ స్థాయిలో నేను గమనించింది, టిల్ ఎండ్ ఆఫ్ December అని చెప్పాను. మోడీ గారే కేంద్ర ప్రభుత్వము వీళ్ళ భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ఒక జనగణనలో కుల గణన కూడా చేర్చడం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా యూనియన్ క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది. మరి జనగణన అనేది అందులో కుల గణన చేర్చలేకపోవడంతో అది కొంత మనం ఆశించినటువంటి ఒక అంటే సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి యొక్క బలహీన వర్గాలు జాతీయ స్థాయిలో ఏదైతే ఓబీసీగా మనం భావిస్తామో జాతీయ స్థాయిలో ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్గా మనం
భావిస్తాం. వాళ్ళు ఏదైతుందో ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఈ జనగణన చేపట్టబోతున్నారో కులగణన కూడా చేర్చి జాతీయ స్థాయిలో ఇవాళ మా సామాజిక వర్గం లెక్కలు అంటే దీనికి శాంటిటీ ఉంటుంది. దీస్ కెనాట్ బి క్వశ్చన్డ్. ఇప్పుడు జాతీయ స్థాయిలో చేపట్టబోయే ఒక గణాంక వివరాలు ఏదంటుంటాయో దీనికి శాంటిటీ ఉంటుంది. దాన్ని రేపు కోర్టులో దాన్ని చర్చకు వచ్చినా ఈ లెక్కలను ఏదైతే ఉందో కాదనలేము. ఇప్పుడు ఇంతవరకు ఏదైతే ఉందో మనం ఏ మేరకు ఏ లెక్కలు పెడుతున్నా కానీ ఏదైతే ఉందో మన దగ్గర డెడికేటెడ్ కమిషన్ లెక్కలు తీసింది. తెలంగాణ రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ లెక్కలు తీసింది. జాతీయ స్థాయిలో ఆ విధమైనటువంటి ఒక వివరాలు ఫ్యాక్చువల్ లేవు. అది వస్తే ఏదైతుందో వీళ్ళకి ఒక రైట్ పొందబోతారు. అది వస్తే ఈ సామాజిక వెనుకబాటుతలకు గురవుతున్నట్టుగా బలహీన వర్గాలు చట్టబద్ధంగా కూడా హక్కులు పొందేటువంటి ఒక అవకాశం ఏర్పడతాయి. ఇప్పుడు వాళ్ళు మనం ఏం మాట్లాడినా కానీ ఏదైతుందో వాళ్ళు చెప్పే గణాంకాలకు ఆధారపూరితం చూపెట్టాలి. ఈ లెక్కలు వస్తే ఆధారపూరితం వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మేము లెక్కలు చేస్తామని చెప్పింది. బట్ సమ్హౌ దే ఆర్ నాట్ గోయింగ్ బై ఇట్. దాన్ని అమలు చేయలేకపోతున్నారు. వాళ్ళ జనగణన ప్రకటన వెలువడ్డది, ప్రొఫార్మా వెలువడ్డది. అందులో కులగణన చేర్చబడలేదు. నేనేమంటున్నా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళు మనవంతు బాధ్యతగా వీళ్ళు ఈ కులగణను జనగణనలో చేర్చబడే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో దీన్ని తీర్మానం చేసి ఏకగ్రీవంగా. ఇప్పుడు గతంలో కూడా ఏదైతుందో రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న బలహీన వర్గాలు కల్పించాల్సిన హక్కులకు సంబంధించి అందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రేపు ఈ జనగణనలో కులగణన చేర్చడానికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలుపుతామని చెప్పి భావిస్తాం మనం. వీళ్ళు మీరు రేపు 16th వెళ్ళి సెషన్ ఆరంభమవుతున్నది. వీళ్ళు ఫస్ట్ వీక్లో ఏదైతుందో, ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కాబోతున్నాయి. సెకండ్ ఫేజ్ ఆరంభం కాబోతున్నాయి. మనం తీర్మానం చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిస్తూ వీళ్ళ గతంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని పేర్కొన్న విధంగా, గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొన్న విధంగా ఏదైతుందో జనగణనలో కులగణన కూడా చేర్చి ఆ సెన్సెస్ లెక్కల వివరాలు తీయండి. వాళ్ళ జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం కానీ, ఏ గ్రామం కానీ, ఏ కులము, మతము, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ జీవన ఆధారం, వాళ్ళ కుల వృత్తులు, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తే రేపు మనం ఏ రాష్ట్రమే కానీ జాతీయ స్థాయిలో కానీ, ఇటు రాష్ట్రాలే కానీ జాతీయ స్థాయిలో కానీ ఈ లెక్కలకు అనుగుణంగా ఏదైతుందో రేపు ఈ సామాజిక వెనుకబడడానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలు దే కెన్ ఇన్సిస్ట్ ఫర్ దేర్ రైట్స్. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు ఒక వర్గాలు ఏదైతుందో దే కెన్ ఇన్సిస్ట్ ఫర్ దేర్ రైట్స్. నేను ఒకవైపు ఏదైతుందో వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ అంటే మన భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారికే కానీ, అరవింద్ గారికి, మన దగ్గర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఈ ప్రాంతంకి వెళ్ళి ఉన్నారు. అరవింద్ గారు ఏదైతుందో మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుండ్రు. మీరు కూడా చొరవ తీసుకొని ఏదైతున్నదో ఈ జనగణనలో కులగణన చేర్చడానికి మీరు
చర్యలు చేపట్టే విధంగా, అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మన వంతు బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో దీని శాసనసభలో తీర్మానం ఆమోదింపచేసి సో దట్ ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. రేపు శాసనసభ సమావేశాల ఆరంభంలోనే రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. ఈవెన్ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దిస్ కెన్ బి టేకెన్ అప్ యాజ్ అ పార్ట్. గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తీర్మానం ఆమోదింపచేసి కేంద్ర ప్రభుత్వం నివేదించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా.